హాయ్ మనము ఏ మంచి పని మొదలు పెట్టబోయినా తప్పకుండా కొబ్బరికాయ కొడతాం. బర్త్డేలు కానీ, యానివర్సరీలు కానీ, పూజలు కానీ, హోమాలు కానీ, వ్రతాలు కానీ, ఎలాంటి శుభకార్యం చేసినా మనం తప్పకుండా కొబ్బరికాయ కొడతాం. మరి మన ఆచారం ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలోని పరమార్థం ఏంటి అంటే, ఈ కొబ్బరికాయ పైనున్న పెంకు అనేది మన అహానికి ప్రతీక. అంటే మన ఈగోని వదిలి ఈ లోపలున్న కొబ్బరిలాగా స్వచ్ఛమైన తెల్లనైన మనస్సులాగా దేవుని ముందు మన ప్రశాంతమైన మనసుని నిర్మలమైన కొబ్బరి నీరు మన ప్రాణాధారం. అంటే అది తాగడం వల్ల మన ఆరోగ్యం ఎంత చక్కగా ఉంటుందో అలా మన మనసును పవిత్రంగా ఉంచుకొని మా జీవితాలను చక్కగా కాపాడమని అహాన్ని వీడి మనము దేవునికి కొబ్బరికాయ కొడతాం. ఇదే సైంటిఫిక్ గా ఏం చెప్తామంటే, ఈ కొబ్బరికాయ అనేది మన శరీరం, ఓకేనా? ఇది మన శరీరం. దీనిపైన ఇది ఉంది కదా, ఇది చర్మం. ఇది ఉంది కదా, ఈ చర్మం పైన చిన్న చిన్న ఇట్లా ఈకల్లాగా అదేమో మన మాంసం, ఓకేనా? నెక్స్ట్ ఈ పెంకు ఉంటుంది కదా, పెంకు అనేది మన ఎముక, బోను. పెంకు గట్టిగా ఉంటుంది కదా, సో అది మన బోన్ అన్నమాట. లోపల కొబ్బరి ఉంటుంది కదా, అది ధాతువు అంటే ఏమంటారు, కణజాలము, టిష్యూస్ అన్నమాట. నెక్స్ట్ ఈ 3 కన్నులు ఉన్నాయి కదా కొబ్బరికాయకు, తప్పకుండా 3 కన్నులు ఉంటాయి కదా. అవేంటంటే కుడివైపు నాడులు, ఎడమవైపు నాడులు, మధ్యమ నాడులు. అంటే ఈ 3 నాడులు కలిస్తేనే మన బాడీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీనిలోని వాటరు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో, ఇన్స్టంట్ ఎనర్జీ కూడా అని మీ అందరికీ తెలుసు. విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. మనం వీక్ గా ఉన్నప్పుడు 1 లీటర్ గనక తీసుకుంటే మనం ఎంత యాక్టివ్ గా ఉంటామో మనందరికీ తెలుసు. మరి ఆచారం ప్రకారం చెప్పిన, సైంటిఫిక్ గా చెప్పిన, ఇప్పుడు అర్థమైంది కదా మనం కొబ్బరికాయ ఎందుకు కొడతామో. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా?